హలో గాయ్స్, ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి. అలాగే ఇవాళ మనం చెప్పుకోపోయే కథ పేరు రక్షక ప్రేమ. రచించిన వారు కీర్తిప్రియ. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. సాధువు రాకడ పసిగట్టిన వీరన్యుడు, శరణ్య, ఆ సాధువు కూడా ఇక్కడికి వచ్చాడు అంటే వాళ్ళు కూడా చాలా గట్టిగానే పన్నాగలు వేస్తూ ఉంటారు. ఇదే మనకు చివరి అవకాశం. ఆ సిద్ధుగాడిని ఇప్పుడు అంతం చేయలేదు అంటే మన అంతం తథ్యం. కోపంతో రగులుతూ, లేదన్నా, ఈసారి వాడినే కాదు, వాడికి సంబంధించిన ఎవ్వరిని కూడా ప్రాణాలతో ఉంచను అని ఒక జింకని రాక్షసంగా పీక కొరుక్కొని తింటూ అంటాడు శరణ్యుడు. ఇవన్నీ వింటున్న బాబా, జరగబోయేది తెలియక పిచ్చి కలలకు అంటున్నారు మూర్ఖులు అని నవ్వుకుంటాడు. ఇలా ఒకరోజు గడిచిపోతుంది. సమయం దొరికితే చాలు సిద్ధుని వదలడమే లేదు శైలు. ఎక్కడికి వెళ్ళినా తనే కావాలి, ఏం తిన్నా తనే తినిపించాలి అని చిన్న పిల్లల అల్లరి చేస్తూ ఇంట్లో అందరికీ ముప్పు తిప్పలు పెడుతూ ఉంది. ప్రాణంగా ప్రేమించిన ఇష్టసఖి చేస్తున్న చిలిపి అల్లరిని మనస్ఫూర్తిగా కళ్ళారా చూసుకుంటూ గుండెలు నిండుగా నింపుకుంటున్నాడు సిద్ధు. ఇదంతా జపంలో ఉన్న బాబా కొంచెం సంతోషంగా కొంచెం బాధగా చూసుకుంటూ, ఈ అమ్మాయి పైనే ఇంతమంది తమ పంచ ప్రాణాలు పెట్టుకున్నారు దేవా, అలాంటి తనకి ఎందుకని ఇలాంటి విధి రాశావు అని బాధపడతాడు బాబా. అమావాస్యకి ఒక్కరోజు ఉంది అనగా ఇంట్లో అందరికీ భయం మొదలవుతుంది. ఇద్దరు బిడ్డలకి ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఎలాంటి ఆటంకాలు కలుగుతాయో అన్న భయం పెరిగిపోతుంటే, ఎలాంటి చెడు దృష్టి వాళ్ళ మీద పడకుండా చూసుకొని ఆయన అంటూ రాధా పూజలు చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్కి అన్ని రోజులు జరిగిందంతా చెప్తుంటే అటుగా వస్తున్న శైలుని వింతగా చూస్తూ ఉంటాడు. అది గమనించిన శైలు, హే కార్తీక్, ఎప్పుడొచ్చావరా, ఈ మధ్య కనపడమే లేదు అసలు అని శైలు అంటే, ఏం పలకకుండా అలానే తనని చూస్తుంటే, రే ఏమైందిరా అలా చూస్తున్నావు అంటూ తల మీద కొట్టగానే, శైలు ఏం లేదురా, ఇప్పుడే వచ్చా. ఓ మరెందుకు ఏదో కోతిని చూసినట్టు అంత వింతగా చూస్తున్నావు నన్ను? చిన్నగా నవ్వి, అదేం లేదురా, ఎందుకు ఈరోజు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తుంటేను అలా చూస్తున్నాలే. కళ్ళెగరేస్తూ కొత్తగా నేను అంటూ కార్తీక్ తల మీద ఒకటి పీకి, నీకే ఏదో పిచ్చెక్కుంటుందిలే, అందుకే నేను అలా కనిపిస్తున్నా అంటూ పక్కనే ఉన్న సిద్ధు వైపు తిరిగి, సిద్ధు రేపు ఎక్కడికో వెళ్ళాలన్నావంట. అప్పటి వరకు అక్కడ జరుగుతుందంతా నవ్వుతూ చూస్తున్న సిద్ధు ఒక్కసారిగా రేపు అనేది గుర్తు రాగానే ఎందుకో తెలియదు మనసులో కొద్దిగా భయంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ భయం ఎవరినో దూరం చేస్తుంది అన్నట్టుగా మనసులో కలుగుతుంటే, అసలు ఏంటిది ఇలా ఎందుకు అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉండగా, సిద్ధు సిద్ధు అన్న శైలు గొంతు విని ఈ లోకంలోకి వచ్చి, శైలు చెప్పరా, ఏమైంది అలా ఉండిపోయావు, అంతగా ఏం ఆలోచిస్తున్నావు? తల విదిల్చుకొని, ఏం లేదురా చెప్పు, ఏదో అడుగుతున్నావు. అదే రేపు ఎక్కడికో వెళ్ళాలన్నావు అంట కదా, బాగా చెప్పాడు, ఎక్కడికి? అదా ఒక గుడికి వెళ్ళాలిరా, దానికోసమే పొద్దున్నే స్టార్ట్ అయితే త్వరగా ఆ ప్రదేశం చేరుకోవచ్చు. ఓ అక్కడికే వస్తాడా వాడు అంటుంటే అర్థం కాక, ఎవర్రా? అదే వాడే సిద్ధు అంటూ ఆలోచిస్తూ, పేరు గుర్తు రావట్లేదు నాకు అని బుర్రగొక్కుంటూ గుర్తుకొచ్చింది దానిలా, గుర్తొచ్చింది, శరణ్యుడు, వీడి పేరు తగలయ్యా, ఇదేం పేరు అసలు గుర్తే వచ్చి సావట్లేదు అంటుంటే నవ్వుతూ, వాడా, అవునరా అక్కడికే వస్తాడు అని తడబడుతూ చెప్తాడు సిద్ధు. సిద్ధులో తడబాటు చూసి, సిద్ధా ఏంటా తడబాటు అని గంభీర స్వరంతో అప్పుడే అక్కడికి వస్తూ అంటాడు బాబా. బాబాని చూసి, ఓ ఇతనేనా సార్ మీ బాబా అంటూ బాబా కాళ్ళకి నమస్కరించి, నమస్తే బాబా, నేను సిద్ధు సార్ స్టూడెంట్ని అంటుంటే ఆశీర్వదించడానికి కార్తీక్ తల మీద చేయి వేయగానే అమావాస్య రోజు తన వల్ల జరిగేదంతా బాబా కళ్ళల్లో కనిపిస్తుంటే కళ్ళు తెరిచి అటు ఇటు తిప్పుతూ కొద్ది నవ్వుతో, ధన్యవాదాలు నాయనా అంటాడు. బాబా ఎందుకు థ్యాంక్ యూ చెప్పాడో అర్థం కాక చూస్తుంటే, నేను ఎందుకు అలా చెప్తున్నానో నీకు ఇప్పుడు అర్థం కాదులే నాయనా, సమయం రాని అన్నీ నీకే అర్థమవుతాయి అనేసి దీవించి సిద్ధు వైపు తిరిగి, చెప్పు సిద్ధా ఏంటా తడబాటు అంటుంటే, ఎందుకో తెలీదు బాబా, గుండెల్లో ఏదో గుబులు, ఎందుకు అనేది అర్థం కావట్లేదు. సిద్ధు కళ్ళని తన చేతులతో మూసేసి తన దివ్య దృష్టితో చూడగానే ఎవరి కళ్ళకి కనిపించకుండా సిద్ధు శైలు చుట్టూ ఆ శరణ్యుడి దుష్టశక్తులు నీడలో కనిపించేసరికి చిన్నగా నవ్వుతూ మనసులోనే బెదిరింపజేసి ఒక్క చూపు అటు చూడగానే బాబా చూపుకే ఒక్కసారిగా భయపడి అక్కడి నుంచి పారిపోతే ఆ దుష్టశక్తులు. కళ్ళు తెరిచి, దుష్టాత్మలు నాయన, నిన్ను శక్తిహీనుణ్ణి చేయడానికి చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. జరగబోయేది వాటికి ముందుగానే తెలుస్తుంటే, అలా జరిగితే ఈ సృష్టిలోనే వాళ్ళ మనుగడ పూర్తిగా అంతమవుతుందని తెలిసి ఆ జరగబోయే మహోత్తర కార్యాన్ని జరగనీయకుండా మిమ్మల్ని అడ్డుకోవాలని చాలానే ప్రయత్నిస్తూ ఉంటాయి అంటూ శైలు వైపు సిద్ధు వైపు చూస్తూ,
మీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ముందు కనిపించేది నిజం కాదు. మీకు తెలియకుండానే ఎన్నో జరుగుతూ ఉంటాయి. మిమ్మల్ని ఎలాగోలా కట్టడి చేయాలి అనేసి అవి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాయి. బాబా చెప్తున్న మాటలకి కొద్దిగా భయం కలుగుతుంటే, అంటే ఎలాగ బాబా అని అడుగుతుంది శైలు. తన చెంప తడుతూ, మీ ప్రేమ మీద వాటి కళ్ళు ఉంటాయి తల్లి. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. మిమ్మల్ని బలహీనం చేయడం కోసం మీ మనసుల్ని భయపెట్టడం కానీ, మీకు ఇష్టమైన వాళ్ళని ఏదో చేస్తున్నట్టుగా పీడకలలు రప్పించడం లాంటివి కానీ, ఇలాంటి ఇంకెన్నో అవాంతరాలు అవి సృష్టిస్తూనే ఉంటాయి. వాటిని వేటిని కూడా మీరు పట్టించుకోకుండా ధైర్యంగా ఉంటేనే మీ బంధం బలపడుతుంది. మీరు కొద్దిగా వాటి కంట్రోల్లోకి వెళ్ళారు అని వాటికి తెలిసినా వాటి బలం పెరిగిపోతుంది అంటూ సిద్ధు చేతిలో శైలు చేయి పెట్టి వాళ్ళిద్దరి చేతుల మీద బాబా చేయించి ఇంకొక చేత్తో చిన్నగా మంత్రం చదివి ఇద్దరి నుదుటి మీద బొట్టు పెడతాడు బాబా. ఎలాంటి భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నా మీ ధైర్యం మాత్రం కోల్పోకండి నాయనా అంటుంటే ఇద్దరు చేతులు గట్టిగా బిగిస్తూ అలాగే బాబా అంటారు. అప్పుడే పూజ పూర్తి చేసుకొని వచ్చిన రాధ నన్న సిద్ధు అత్తయ్య ఏది పట్టండి, ఇద్దరు హారతి తీసుకోండి అనగానే హారతి తీసుకోవడానికి చేయి పైకి లేపుతుంటే ముడిపడిన ఇద్దరు చేతులు తట్టుకుంటాయి. అది చూసి ఒకరినొకరు చూసుకొని నవ్వుతూ ఇద్దరు చేతులు అలానే పెట్టుకొని మరో చేతులతో ఒకరికొకరు హారతి కళ్ళకి అద్దుకుంటారు. అది చూసి సంతోషంగా నవ్వుతూ మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి నాన్న అంటుంటే సిద్ధు భుజం చుట్టూ చేతులేసి మా జంట భలే ఉంది కదా మమ్మీ అంటూ కన్ను కొడుతుంది శైలు. ఏ అల్లరి పిల్ల అంటూ శైలు చెవిమిలేస్తూ నీ అల్లరితో నా అల్లుడిని ఏమైనా ఇబ్బంది పెట్టావంటే కొట్టేస్తా చూడు నిన్ను అంటుంది రాధ కోపంగా నడుము మీద చేతులు వేసుకొని బుసు కొడుతూ. అంటే ఏంటిమా, నేను మరీ అంత సతాయించే దానిలా కనిపిస్తున్నానా నీకు? పా నీతో మాట్లాడు నేను అంటూ ముఖం పక్కకు తిప్పుకుంటుంది. ఓహో అల్లుడు నీ పెళ్ళానికి కోపం వచ్చినట్టుంది. మూతి ముడుచుకొని నీకు నాకంటే మీ అల్లుడే ఎక్కువైపోయాడులే అంటూ అప్పుడే వచ్చిన కిరణ్ దగ్గరికి వెళ్ళి డాడీ చూడు డాడీ అమ్మ నన్ను నేర్పిస్తుంది. ఏమే నా బిడ్డని ఏమంటున్నావు అంటూ అరుస్తాడు కిరణ్. అబ్బో మీ ముద్దుల బిడ్డని నేనేం అనలేదులేండి అంటూ సిద్ధు తల మీద చేయేసి నా అల్లుడిని కష్టపెట్టకు అంటున్నా అంతే. చూడు డాడీ మళ్ళీ అలానే అంటుంది. నేను సిద్ధుని ఏడిపిస్తున్నానా? ఏం సిద్ధు అంటుంటే నవ్వుతూ చూస్తున్నాడు సిద్ధు. మీ అమ్మ ఊరికి నిన్ను ఆట పట్టించడానికి అలా అంటుందిలేమ్మా, నువ్వేం పట్టించుకోకు అని అంటే రాధ వైపే చూసి వేవే అని వెక్కిరిస్తుంది శైలు. అది చూసి నవ్వుతూ అత్తయ్య మీరు ఇలా రండి అంటూ కిరణ్ పక్కన నిల్చోబెట్టి శైలు వైపు చూస్తూ బంగారం ఇలా రా అంటూ శైలుని తన దగ్గరికి తీసుకొని మావయ్య అత్తయ్య రేపు అమావాస్యకి జరిగే యుద్ధంలో మా ఇద్దరి మధ్య బంధం ఎంత అవసరమో అలాగే మాకు మీ ఆశీస్సులు కూడా అంతే ముఖ్యం అంటూ మనస్ఫూర్తిగా ఇద్దరు రాధా కిరణ్ల పాదాలు తాకుతారు. ఇద్దరు బిడ్డల్ని సంతోషంగా చూసుకుంటూ కళ్యాణం మస్తు అని దీవిస్తుంటే రాధా గొంతు తడబడుతుంది. అది చూసిన కిరణ్ ఏమైంది రాధా? మనసులో ఏదో కీడు శంకిస్తున్నట్టు అనిపిస్తుంటే కంగారుగా భయంగా చూస్తూ ఆహా ఏం లేదండి ఏదో తడబాటు అంటూ దీవెనల కోసం తల వంచిన ఇద్దరి తలల మీద చేతులేసి ఇద్దరూ ఎల్లప్పుడూ కలిసిమెలిసి సంతోషంగా ఉండండి నాన్న అంటూ దీవిస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.